ఊహించుకోండి, విమానం కూలిపోయి అమెజాన్ లాంటి దట్టమైన అడవిలో ఒంటరిగా చిక్కుకుపోతే. అమ్మో. ఆహారం లేదు, నీళ్లు లేవు, రోజులో తరబడి. ఎలా? వింటుంటేనే భయంగా ఉంది. ఈ రోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే, అంటే బ్రెజిల్ పైలట్ ఆంటోనియో సేనా కథను ఆ యూట్యూబ్ వీడియో ఆధారంగా కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. జనవరి 2021లో జరిగింది కదా ఇది? అవును. విమానం కూలిపోయాక ఏకంగా 36 రోజులు అమెజాన్ అడవిలో ఒంటరిగా గడిపి ప్రాణాలతో బయటపడ్డాడు. నమ్మశక్యం కాని విషయం. అసలు ఎలా మొదలైంది ఇదంతా? అయితే ఆంటోనియో ఒక సాధారణ పైలట్ అన్నమాట. చిన్న విమానం సెస్నా 210, దాంతో సరుకు రవాణా చేస్తుండేవాడు. ఓకే. జనవరి 28, 2021న, అంటే అతని పుట్టినరోజుకు 2 రోజుల ముందు అలంకాడ్ నుండి ఆల్మెరన్ వెళ్తుంటే అమెజాన్ అడవులపైన అప్పుడు విమానం ఇంజిన్ సడన్ గా ఆగిపోయింది. అయ్యో, అది ఊహించంది కదా, అడవి పైన ఉన్నప్పుడు ఇంజిన్ ఫెయిల్ అవడం అంటే. అవును. ఇంజిన్ ను రీస్టార్ట్ చేద్దామని చూశాడు, కానీ లాభం లేకపోయింది. మరి ల్యాండింగ్? అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నించాడు, కానీ కిందంతా దట్టమైన అడవి, అంటే ఎక్కడ ఖాళీ లేదు. ఓహో. ఒక చిన్న లోయ లాంటిది కనిపించినా అటువైపు విమానాన్ని తీసుకెళ్లే పరిస్థితి లేదప్పటికప్పుడు. అంటే ఇక క్రాష్ అవ్వడం తప్పదా? అంతే. విమానం చెట్లను గుద్దుకుని కింద పడే కొన్ని క్షణాల ముందు మంటలు కూడా వచ్చాయి. మంటలా? అవును. అదృష్టవశాత్తు చేతికందిన ఒక బ్యాగ్, అందులో కొన్ని కాగితాలున్నాయట, ఇంకా ఒక పెద్ద బ్రెడ్ ముక్క. వీటితో బయటకు దూకేశాడు. అదృష్టం బాగుంది. మరి విమానం? కళ్ళ ముందే మంటల్లో కాలిపోవడం చూసి పాపం స్పృహ తప్పి పడిపోయాడు. ఓ మై గాడ్. అంటే ప్రమాదం నుండి బయటపడ్డాడు, కానీ అస్సలు సమస్య అప్పుడు మొదలైంది. ఖచ్చితంగా. స్పృహ వచ్చాక చూస్తే చుట్టూ 100 కిలోమీటర్ల అమెజాన్ అడవి, ఒంటరిగా. ఆ రాత్రి ఎలా గడిపాడు? తన దగ్గరున్న బ్రెడ్ తిన్నాడు, ఆ బ్యాగులో కాగితాలున్నాయి కదా, వాటితో చిన్న మంట వేసుకున్నాడు. అమ్మాయిగా కనీసం మంట ఉంది. మొదటి రాత్రి కదా. చెట్ల పైకెక్కి పడుకుందాం అనుకున్నాడట, కానీ అది సినిమాల్లోనే సాధ్యమని అర్థమైపోయింది. అవునవును, సినిమాల్లో చూపిస్తారు, కానీ నిజంగా అది కష్టం. మరి తర్వాత రోజు ఆహారం? అదే పెద్ద సమస్య. ఆహారం కోసం వెతికాడు, కానీ ఏది తినాలో ఏది విషమో ఎలా తెలుస్తుంది? నిజమే, అక్కడ ప్రతిదీ కొత్తే కదా, తెలియకుండా తింటే ప్రాణాలకే ప్రమాదం. అవును, పైగా ఒంటి మీద గాయాలు, దాంతో వెతకడం కూడా కష్టమే. మొదటి రోజే బరువు తగ్గుతున్న ఫీలింగ్ వచ్చిందట. పాపం. అంటే 3 రోజుల పాటు అక్కడే ఉన్నాడా రెస్క్యూ కోసం? అవును. పైనుంచి విమానాలు వెళ్తే సంకేతాలిచ్చాడు, ఎదురు చూశాడు, కానీ ఎవరూ గుర్తించలేదు. రెస్క్యూ వాళ్ళు వెతుకుతున్నా ఆ దట్టమైన అడవిలో, ఆ వాతావరణంలో ఒక మనిషిని కనిపెట్టడం, అది చాలా కష్టం. దాదాపు అసాధ్యం అన్నమాట. ఇక లాభం లేదనుకునుంటాడు. అవును. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం? అడవిలో బ్రతకాలంటే నదిని అనుసరించడం బెస్ట్ అని. ఎందుకంటే నదుల వెంబడి జనాలు ఉండే అవకాశం ఉంటుంది కదా. అవును, అది సరైన వ్యూహమే. నదిని వెతుక్కుంటూ వెళ్ళాలి అనుకున్నాడు. నదిని వెతుక్కుంటూ అది ప్రవహించే దిశలో నడవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అది అంత సులభం కాదు కదా. అస్సలు కాదు. 7 రోజులు ఒంటరిగా నడిచాడు. శరీరం పూర్తిగా నిరసించిపోయింది. దారి కూడా ఎలా ఉందో! మనుషులు తిరగని దారి, క్రూర మృగాలు తిరిగే ప్రాంతం, అంటే ప్రతి క్షణం భయమే. బ్రతుకుతాడన్న ఆశ కూడా పోయి ఉంటుంది ఆ టైంలో. అవును, తరచూ ఆశ కోల్పోయేవాడట. ప్రతి రాత్రి ఇదే చివరి రాత్రి అనుకుంటూ గడ్డితో ఏదో చిన్న షెల్టర్ లాగా చేసుకుని పడుకునేవాడు. అమ్మో, మానసికంగా ఎంత కుంగిపోయి ఉంటాడో. సమయం గడిచే కొద్దీ అతనిలో భయం పోయిందేమో. ఒక రకమైన ఏమంటారు, నిర్లిప్తత. అవును. తనలో తానే మాట్లాడుకోవడం, చెట్లకు పేర్లు పెట్టడం, ఇలా చేశాడంటే. అంటే బహుశా మతిస్థిమితం కూడా కొంచెం. ఏమో, తీవ్రమైన ఒంటరితనం వల్ల కావచ్చు. ఆకలికి తట్టుకోలేక దారిలో కనిపించిన చిన్న చిన్న పురుగుల్ని కూడా తిన్నాడు. అయ్యో, అంటే ఇంటికి వెళ్తానన్న ఆశ కూడా వదిలేసుకున్నట్టేనా? ఆ సమయానికి దాదాపుగా అంతే. ఇక నా వల్ల కాదు, ఇక్కడే నా జీవితం ముగుస్తుంది అనుకున్నాడట. కానీ ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. ఒకరోజు అకస్మాత్తుగా నది ప్రవహించే శబ్దం వినిపించిందా? వినిపించింది. అది వినగానే మళ్లీ ఆశ చిగురించింది. అమ్మయ్యా! తనలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని ఎలాగోలా ఆ నది దగ్గరికి చేరుకున్నాడు. ఆ క్షణం అబ్బా, మాటల్లో చెప్పలేం. నిజంగా నది ఒడ్డున నడుస్తూ వెళ్తున్నాడు.
అలా వెళ్తుండగా ఒక మధ్యాహ్నం ఎవరు కనిపించారు? అక్కడ బ్రెజిల్ నట్ సేకరించే కొందరు గిరిజనులు, అంటే నట్ కలెక్టర్స్ అంటారు కదా, వాళ్ళు చూశారా ఇతన్ని? చూశారు. వాళ్ళు కూడా ఇతని పరిస్థితి చూసి నమ్మలేకపోయారట. షాక్ అయ్యారు. ఎలా ఉన్నాడప్పుడు? పాపం, ఎముకల గూడులా అయిపోయాడు. శరీరమంతా గాయాలతో ఎర్రగా మారిపోయి చాలా బలహీనంగా. వెంటనే వాళ్ళు రెస్క్యూ టీంకి చెప్పుంటారు. అవును, వెంటనే సమాచారం అందించారు. అతన్ని రక్షించేసరికి మార్చి 6 అంటే జనవరి 28న ప్రమాదం జరిగితే లెక్క పెట్టండి, మొత్తం 36 రోజులు. 36 రోజుల అడవిలో ఒంటరిగా. అవును, సరైన తిండి లేదు, నీరు లేదు, సహాయం లేదు. అన్ని ప్రమాదాలు, అంటే పాములు, క్రూర మృగాలు అన్నిటినీ తట్టుకుని బ్రతికాడు. ఇది నిజంగా అద్భుతం. వైద్యులేమన్నారు? వాళ్ళే ఆశ్చర్యపోయారు. అతను తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్నాడని, ఇంకొన్ని రోజులు గనక ఆలస్యమై ఉంటే బ్రతికేవాడు కాదని చెప్పారు. ఈ 36 రోజుల్లో ఎంత బరువు తగ్గాడట? దాదాపు 32 కిలోలు. అమ్మో, 32 కేజీలా? అవును, హాస్పిటల్లో చేరాక కూడా కోలుకోవడానికి 2 వారాలు పట్టింది. అయినా కోలుకున్నాడు, అదే గొప్ప విషయం. తన కుటుంబ సభ్యుల ప్రేమే తనను బ్రతికించిందని అతను నమ్ముతున్నాడు. ఆ మానసిక బలం కూడా చాలా ముఖ్యం కదా. ఇదంతా విన్నాక అమెజాన్ లాంటి భయంకరమైన ప్రదేశంలో 36 రోజులు ఒంటరిగా, అది కూడా కనీస వనరులు లేకుండా బ్రతకడం అంటే అది అసాధారణం. కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు. అవును, మానవ సంకల్ప శక్తికి ఇదొక పెద్ద నిదర్శనం. ఇది ఆలోచించాల్సిన విషయం. అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శరీరం సహకరించకపోయినా, ఆశ పూర్తిగా పోయినా కూడా ఒక వ్యక్తిని ఇంకా ముందుకు నడిపించే ఆ అంతర్గత శక్తి ఏంటి? ఆ కుటుంబ బంధమా, లేక ఇంకేదైనా మానసిక బలమా? బహుశా 2 కావచ్చు. దానికొక్కటే సమాధానం ఉండదేమా? ఏమో, కానీ మానవ సంకల్పం ఎంత గొప్పదో చెప్పే కథ ఇది. దాని గురించి ఆలోచింపజేస్తుంది.